హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక క్రైమ్ థ్రిల్లర్ గురించి తెలుసుకుందాం. ఇది ఇలా చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్గా సాగిపోయే పృథ్వీరాజ్ యాక్ట్ చేసిన మూవీ అని చెప్పాలి. నేమ్ ఈజ్ కోల్డ్ కేస్. ఎంత టెక్నికల్గా, ఎంత ఎమోషనల్గా రన్ చేసే మూవీ. ఒకవైపు అలా స్టోరీ వెళుతుంటే ప్యారలల్ ఇన్వెస్టిగేషన్. అసలు నా నా గురించి తెలుసుకోమని హింటించే హింట్ హింట్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది చనిపోయిన అమ్మాయి. అసలు నాకే ఎందుకు ఇస్తుంది అని ఒక రిపోర్టర్ ట్రై చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి గురించి తెలుసుకుందామని. అసలు ఎందుకు నాకే ఇస్తుంది, చాలా మంది ఉన్నారు కదా, నాకే ఇస్తుంది అని అంటుంది. అప్పుడు డిసైడ్ అయిపోతారు. యుద్ధం మొదలు పెట్టడమే కాదు, యుద్ధాన్ని ఛేదించాలి అంటే కూడా చాలా టైం పట్టాలి, చాలా సమయం కావాలి అన్నట్టుగా ఈ మూవీ వెళ్తూ ఉంటుంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు. అసలు ఏంటి, అసలు ఫస్ట్ ఇటు పక్క ఒక రిపోర్టర్కు వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటనను బేస్ చేసుకుని ఎంక్వైరీ మొదలు పెడితే, ఇటు సైడు కేవలం ఒక చేపలకు వెళ్ళిన వాళ్ళకు ఒక పుర్రె దొరుకుతుంది ఒక బ్లాక్ కవర్లో. దాన్ని పట్టి వాళ్ళు ఎంక్వైరీ మొదలు పెడతారు. ఫస్ట్ హోమ్ మినిస్టర్ కొడుకు ఒక అమ్మాయిని ప్రీవియస్గా ప్రేమించి ఆ అమ్మాయి కనిపించకుండా చేసిన తీరునని అందరూ అనుమానించే ప్రయత్నం చేస్తారు. కానీ ఇది మనం కూడా ఆల్మోస్ట్ అది అనుకుంటాం. ఇట్ గోయింగ్ టు బీ ఒక పొలిటికల్గా జరిగే మూవీ అని ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఆ ఇన్వెస్టిగేషన్లో తెలిసే విధానాలు వేరే లెవెల్ ఉంటాయని చెప్పచ్చు. ఇలాంటి లెవెల్స్ కాదు. వీళ్ళు ఎంక్వైరీ చేస్తూ ఉండగా ఆ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేస్తారు. అసలు ఆ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేసి ఆ అమ్మాయి నేమ్ కనిపెట్టే స్థితిలో అదే టైంలో ప్యారలల్ ఎంక్వైరీలో ఈ రిపోర్టర్కు తెలుస్తుంది ఆ అమ్మాయి పేరు. ఇద్దరికి ఒకేసారి రివీల్ అయిపోతుంది. ఆ అమ్మాయి ఎంక్వైరీ చేసే టైంలో సడన్గా అసలు ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళుతుంది ఇన్వెస్టిగేషన్ అర్థం ఒక పిచ్చి పట్టిన వాళ్ళలా ఉంటారు. అసలు ఏంటి. అదే సమయంలో పోలీసులకు ఇంకొక వేరే బార్డర్లో చెయ్యి దొరుకుతుంది, సేమ్ బ్లాక్ కవర్లో. అప్పటికి వీళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, పార్ట్స్ డిఫరెంట్ ప్లేసెస్లో వేసింటారు, అందుకే మనకు ఒక పార్ట్ మాత్రమే దొరికింది అని వీళ్ళు డిసైడ్ అయి ఉంటారు. ఇక్కడ బ్రేక్ త్రూ ఏంటంటే, వీళ్ళ అమ్మాయి నేమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఆ అమ్మాయి ఒక పండు ఆ టీత్కు ఆల్రెడీ బ్రేక్ అయి ఉంటే ఆ టీత్కు స్క్రూ బిగించింట. దాన్ని బేస్ చేసుకుని ఆ అమ్మాయి నేమ్ ఫైండ్ అవుట్ చేస్తుంది. అలా ఇద్దరు ప్యారలల్ ఇన్వెస్టిగేషన్లు ఒకానొక టైంలో ఇద్దరు కలుసుకుంటారు. ఇటు సైడ్ రిపోర్టర్, అటు సైడు పృథ్వీరాజ్ ఒకేసారి మీట్ అయ్యి దాని గురించి డిస్కస్ చేసుకుంటారు. మనకు 2-3 సీన్లలో హెవీ డ్రింకర్, ఫుల్లీ తాగులు పోతైన హీరోకు మామయ్య కనిపిస్తాడు. అసలు ఈ క్యారెక్టర్ ఎందుకు అవసరము అని అని అనిపిస్తుంది. యాక్చువల్లీ న్యాచురల్గా అనిపిస్తుంది. కొన్ని క్యారెక్టర్తో మనకు పని లేదేమో అనిపిస్తుంది. కానీ ఆ క్యారెక్టర్కు సీన్స్ ఉండడంతో నాకు కూడా డౌట్ వచ్చింది. కట్ చేస్తే ఆ క్యారెక్టర్ని రివీల్ చేయడానికి, ఆ క్యారెక్టర్ అసలు ఫైండ్ అవుట్ చేయడానికి రీజన్ దొరుకుతుంది. అప్పటికి వీళ్ళకు ఒక ఫోటో వచ్చి ఉంటుంది, కానీ ఎక్కడ ఫైండ్ అవుట్ చేయాలి అని బేస్ చేసుకొని ఉంటే అది ఒక ప్రీవియస్గా వాళ్ళ డైవర్స్ కేసుకు అప్రోచ్ అయిన లాయర్, ఇటు సైడ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ ఫ్రెండ్ కూడా. అది అర్థం అవ్వట్లే.
ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పటికే పోలీసులు డిసైడ్ అయి ఉంటారు ఇది ఫినాన్షియల్ క్రైమ్ అని. అప్పుడు ఎలా చంపింది, ఎలా చనిపోయింది, ఆ అమ్మాయి పడిన వేదన ఏంటిని చూపించిన విధానం వేరే లెవెల్. ఇప్పటి వరకు ఈ సినిమా చూడనట్లయితే తప్పక చూడండి, యూట్యూబ్లో ఉంది. ఇలాంటి మరిన్ని సినిమాల కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.